దేవునికి స్తోత్రం. ఈ దిన అనురాగపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన వాగ్దానం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 3వ వచనం. ప్రియా అనురాగపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడి యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండి మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, మేలైన ఘనమైన కార్యం జరిగించాలని ప్రతిదినం దేవుడి సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇకను మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన ప్రతి అవసరాన్ని అక్కడిని తీర్చి చెదరిన హృదయములను బాగు చేయగల గొప్ప దేవుడు ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారికి గాయాలన్నీ కట్టగల ఆ జగత్రక్షకుడు, ఆ మహిమైనతుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. నేడు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని మన దేవుడు సెలవిచ్చున్నాడు. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందిరని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది. భక్తి లేని వారి హృదయము స్థిమితముగా ఉండదు. దుష్టకార్యములు చేయు వారి హృదయములు చెదరియుండును. రాజు లేని సైన్యము ఎట్లు చెదరిపోనో, కాపరి లేని గొర్రెలు ఎట్లు చెదరిపోను, అట్లే క్రీస్తు రాజుగా కాపరిగాను ఉన్నటువంటి హృదయములు చెదిరిపోయిండును. అటువంటి వారు తలంపులలో చెదిరిపోయుదురు, సమస్త ప్రవర్తనలో స్థిరత్వం లేక ఇందురు. వారి హృదయములు తుపానుచే చెలరేగుచున్న సముద్రం వల్లే ఉండును. నీ హృదయం ఇట్లున్నదా? క్రీస్తు నీ హృదయమునకు రాజుగాను కాపరిగాను అంగీకరించున్నావు దేవుని బిడ్డ. అట్లయినా ఆయన ఒక్క మాటతోనే నీ హృదయంలో ఉన్న తుపానును ఆపు చేయగల సర్వశక్తి సంపన్నుడు. నిన్ను స్థిరపరిచి నీకు గొప్ప సమాధానమును, నెమ్మదిని, ఆదరణివ్వగల అద్వితీయ సత్యస్వరూపుడు. కొన్నిసార్లు అపనిందల వలనను, భరించలేని దుఃఖం వలనను, దేవుని మీద విశ్వాసం పోగొట్టుకున్నప్పుడు నీ హృదయం చెదిరిపోవును, నీ తలంపులు చెదిరిపోవును. ఏమవునో, ఏమి జరుగునో అను భయములు వచ్చును. కానీ చెదరిన నీ హృదయంతో ప్రభు దగ్గరకు వెళ్ళిన ఎడల ఆయన తన గాయం పడిన హస్తంతో నీ హృదయములను ముట్టి బాగు చేయగల గొప్ప దేవుడు. నీ హృదయమును స్థిరపరిచి ఆయన నీ హృదయమును ధైర్యపరిచి బలపరిచి నీకు ఆదరణను సంరక్షణించి సమాధానపరచగల గొప్ప దేవుడే. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవర పన్నీకుడి, వెరవనీయకుడి అని మన ప్రియప్రభు అయిన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మరికొంత కాలంలో పాపుల చేతికి అప్పగించబడునని వారు ఆయనను హింసించి చిత్రహింస చేసి అన్యాయపు తీర్పును తీర్చి సిలువ ఎదురని ఆయన ఎరుగును. అయినను ఆయన హృదయంలో కలవరం లేదు, కానీ సమాధానం ఉండెను. అటువంటి సమాధానము అనగా కలవరాలను, కష్టాలను, శోధనలను మన చుట్టూ ఉన్నప్పటికీ మన హృదయం చెదరిపోక నిర్భరముగా ఉన్నట్లు క్రీస్తు సమాధానమును ఇచ్చును. ఎవని మనసు ఆయన మీద ఆనుకునినో వానిని ఆయన పూర్ణ శాంతి గలవారుగా కాపాడగల సర్వశక్తి సంపన్నుడు. కనుక బిడ్డ తల్లి ఒడిలో దాగినట్లు నీ శ్రమలలో, శోధనలో ఆయన కౌగిట్లో దాక్కునుము. ఆయనపై ఆనుకోనండి. ఆయనే నిన్ను ఆదరించును, నీకు సమాధానమిచ్చును, నెమ్మదిచ్చును, జయమిచ్చును, విజయమిచ్చును. జీవితంలో మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయనే. నేడే క్రీస్తు వచ్చి మీ హృదయములను చెదరగొట్టు ప్రతి పాపమును, సమస్యలను ఆయన వద్ద చెప్పండి. నీ ఉన్న చోటునే మోకరించి ప్రభువా నా హృదయమును బాగు చేయమని కేకవేసి ఆయన సమాధానంతో నీ హృదయం నింపుకోండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపటానికి ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఆయనతో కొనసాగుతూ ఆయన కృపను పొందాం. ప్రభు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం చేత మనకి ప్రభు శాంతి సమాధానం గురించి మన గుండె చెదరిన మన హృదయాలను బలపరిచి మనకు జయమనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, సర్వోన్నతుడు, సర్వాధికారమైన అద్వితీయ సత్యస్వరూపుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు, సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, గుండె చెదిరిన వారిని బాగు చేయగలవాడు, వారికి గాయాలు కట్టగల గొప్ప దేవుడు. దయచేసి ఉదయకాల సమయం మీ కృప దయచేసి మీ సన్నిధి మీ బిడ్డలను మా అందరూ దయచేసి మీ కాపుదల, మీ కనికరం, మీ ఆదరణ దయచేసి మీ 5 ఆరుగుల బిడ్డలు కనికరించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.